విమానాలు ఆగిపోయాయి, ఎయిర్పోర్ట్లు మొత్తం జనసంద్రంగా మారిపోయాయి. అవును. లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికి వెళ్లలేక చిక్కుకుపోయారు. ఇది డిసెంబర్ 2025లో భారత విమానయాన రంగంలో జరిగిన ఒక పెద్ద సంక్షోభం. నిజమే. కానీ ఈ కథ కేవలం రద్దయిన విమానాల గురించి కాదు. ప్రయాణికుల కష్టాలతో మొదలైన ఈ గందరగోళం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి, అలాగే జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీకి మధ్య ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి ఎలా దారితీసిందో మనకు అందిన ఆధారాలతో ఈ రోజు కథ లోపలికి వెళ్లి చూద్దాం. అవును. ఇది పైకి కనిపించేదానికంటే చాలా సంక్లిష్టమైన విషయం. కరెక్ట్. ఒక కార్పొరేట్ సంస్థ నిర్లక్ష్యం, ఒక జర్నలిస్టు దూకుడు, ఒక రాజకీయ నాయకుడు చేసిన ఒక చిన్న పొరపాటు. ఈ మూడు కలిసి ఎంత పెద్ద తుఫాను సృష్టించాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు సమస్య అయిన ప్రయాణికుల కష్టాలు ఎలా మరుగున పడిపోయాయో కూడా ఇది మనకు చూపిస్తుంది. అయితే అస్సలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం. తేదీ డిసెంబర్ 2, 2025. కారణం ఒకే ఒక పదం, FDTL. FDTL భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో డీజీసీఏ ప్రవేశపెట్టిన ఈ కొత్త FDTL నిబంధనలను సరిగ్గా అమలు చేయడంలో ఫెయిల్ అయింది. ఈ FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. అవును. సింపుల్గా చెప్పాలంటే పైలట్లు ఎంతసేపు విమానం నడపాలి, ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అనే నియమాలు. ఓకే. డీజీసీఏ అంటే మన విమానయాన భద్రతను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ ఈ కొత్త నియమాలను ప్రయాణికుల భద్రత కోసమే తీసుకొచ్చింది. అంటే మంచి ఉద్దేశంతోనే. ఖచ్చితంగా. ముఖ్యంగా రాత్రిపూట విమానాలు నడిపే పైలట్లకు ఎక్కువ విశ్రాంతి అవసరం. వాళ్లు అలిసిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కదా. నిజమే. అందుకనే ఈ మార్పులు చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం. మంచి నిర్ణయమే కానీ దీన్ని అమలు చేయడంలో ఇండిగో చేసిన తప్పు వల్ల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఆలోచించండి, భారత విమానయాన మార్కెట్లో దాదాపు 60% వాటా ఇండిగోదే. అమ్మా, 60% అంటే చాలా ఎక్కువ. అవును. వాళ్ళు ఒక్కసారిగా విమానాలు ఆపేస్తే ఏమవుతుంది? అదే జరిగింది. దాదాపు 4500 విమానాలు రద్దయ్యాయి. 4500కు? అవును. బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద ఎయిర్పోర్ట్ల నుండి ఒకే రోజు 180 విమానాలు రద్దు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది మంది జీవితాలు తలక్రిందులయ్యాయి. అదే. కొందరు ఉద్యోగ ఇంటర్వ్యూలు కోల్పోయారు, కొందరు అత్యవసర సర్జరీలు వాయిదా వేసుకోవాల్సొచ్చింది, ఇంకొందరు తమ వాళ్లను చివరి చూపు చూసుకోవడానికి కూడా వెళ్లలేకపోయారు. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. ఇది ఇండిగో అసమర్థత లేక కావాలనే వాళ్లు సృష్టించిన గందరగోళమా? అదే కదా అసలు పాయింట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ కొత్త నిబంధనలు తమకు నచ్చలేదని, వాటిని మార్చమని డీజీసీఏ మీద ఒత్తిడి తేవడానికే ఇండిగో ఉద్దేశపూర్వకంగా ఈ సంక్షోభాన్ని సృష్టించిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. అంటే ప్రయాణికులను బందీలుగా చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలా ఇది కనిపిస్తుంది. అవును, సరిగ్గా అదే. ఈ గందరగోళమంతా ఒకవైపు నడుస్తుంటే ఎవరూ ఊహించిన ఒక వ్యక్తి ఈ కథలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎవరు? రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్నాబ్ గోస్వామి. ది నేషన్ వాంట్స్ టు నో అనే తన ఫేమస్ డైలాగ్తో ప్రభుత్వ వ్యతిరేక గళాలను గట్టిగా అణిచివేస్తారనే పేరున్న వ్యక్తి. నిజమే. అర్నాబ్ శైలి గురించి మనకు తెలిసిందే. ఆయన చర్చలు చాలా దూకుడుగా ఉంటాయి. చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అవును, దాడి చేసే ధోరణిలో ఉంటాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలను ప్రశ్నించేలా ఉంటాయి. ఉదాహరణకు ఆ పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలా వద్దా అని చర్చ వచ్చినప్పుడు అవును, గుర్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ లాంటి క్రీడా దిగ్గజాలను నిలదీశారు. అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించడం. దేశం కోసం మీరు పాకిస్తాన్తో ఆడకూడదు అని వాళ్లపై విరుచుకుపడ్డారు. ఇది ఆయన సాధారణ వైఖరి. కానీ ఈసారి భిన్నంగా జరిగిందంటున్నారు. అవును. ఈసారి అందరినీ షాక్ చేస్తూ అర్నాబ్ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్నేనా? అవును. నాకు గుర్తున్నంత వరకు 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుండి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా సూటిగా ఇంత తీవ్రస్థాయిలో విమర్శించడం ఇదే మొదటిసారి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన రెగ్యులర్ ఫాలోవర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఎందుకిలా జరిగింది? కేవలం ప్రయాణికుల మీద జాలితోనా, లేక దీని వెనుక ఇంకేదైనా రాజకీయ కోణం ఉందా? బహుశా ఆయన లేవనెత్తిన పాయింట్స్ చూస్తే మనకు కొంత క్లారిటీ వస్తుందేమో. చెప్పండి. మొదటిది డీజీసీఏ నిర్లక్ష్యం. ఈ కొత్త FDTL నిబంధనల అమలులో వస్తాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా డీజీసీఏ ఎందుకు నిద్రపోయింది? ఇది నివారించగలిగే సంక్షోభం కదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంటే ఇది ఇండిగో తప్పు మాత్రమే కాదు, ప్రభుత్వ సంస్థ వైఫల్యం కూడా అని ఆయన వాదన. ఓకే, అది మొదటి పాయింట్. ఇక రెండోది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. డువోపోలీ సమస్య. డువోపోలీ అంటే భారత విమానయాన మార్కెట్ మొత్తం కేవలం ఇండిగో, ఎయిర్ ఇండియా అనే 2 సంస్థల చేతుల్లోనే ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. ఖచ్చితంగా. ఈ డ్యువోపోలీనే అసలు సమస్యకు మూలం. ఇది మన ఏరియాలో 2 కిరాణా కొట్లున్నట్టు. అవును అవును. ఒకతను షాపు మూసేస్తే రెండో అతను రేట్లు పెంచేస్తాడు. మనకు వేరే ఆప్షన్ ఉండదు. కరెక్ట్. విమానయాన రంగంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఎప్పుడైతే మార్కెట్లో 2 పెద్ద కంపెనీలుంటాయో ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు ఉండవు. ఒక ఎయిర్లైన్ విమానాలు రద్దు చేస్తే మరో ఎయిర్లైన్లో వెంటనే టికెట్లు దొరకవు. దొరికినా రేట్లు ఆకాశంలో ఉంటాయి. సరిగ్గా అదే. ఇది ఇండిగో లాంటి సంస్థలకు అపారమైన శక్తిని ఇస్తుంది. మేము కాకపోతే మీకు దిక్కెవరు అనే ధోరణికి, ప్రభుత్వాలను సైతం శాసించే స్థాయికి ఇది దారితీస్తుంది. ఇక మూడో పాయింట్ నేరుగా మంత్రి రామ్మోహన్ నాయుడు గారిపైనే. ఇంత పెద్ద సంక్షోభం జరిగితే, లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే సంబంధిత పౌర విమానయాన శాఖ మంత్రి ఎందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు అని డిమాండ్ చేశారు. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ విఫలమైతే దానికి నాయకత్వం వహించే మంత్రి బాధ్యత వహించాలనేది ఒక సూత్రం. కానీ ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. ఏంటది? రామ్మోహన్ నాయుడు గారు టీడీపీకి చెందిన వ్యక్తి. కేంద్రంలో అధికారంలో ఉన్న కూటంలో టీడీపీ ఒక భాగస్వామి. ఓకే. బహుశా అర్నాబ్ ఆయన్ని టార్గెట్ చేయడం ద్వారా మొత్తం టీడీపీని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసుండవచ్చు. చివరిగా ఆయన ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయాన్నే ప్రశ్నించారు. పీఎంఓనా? అవును. ఇండిగో ఇంత బ్లాక్మెయిల్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు లొంగిపోయింది?
ఈ విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు అని నిలదీశారు. ఇది నిజంగా పెద్ద విషయం. అర్నాబ్ సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు వెయ్యరు. వేయరు. అర్నాబ్ ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీకి చెందిన వ్యక్తి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందా అనే కోణాన్ని పదే పదే లేవనెత్తారు. ఆహా, అక్కడే నుండే ఈ మొత్తం వివాదంలోకి టీడీపీ పూర్తి స్థాయిలో ఎంటర్ అయింది. అంటే ఒక లింక్ దొరికింది. అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద సంక్షోభాలు టెక్నికల్ ఫెయిలియర్స్ వల్ల కాదు, కేవలం ఒకే ఒక్క లైవ్ డిబేట్లో మాట్లాడే ఒకే ఒక్క మాట వల్ల పక్కదారి పడతాయి. అంటే ఒక చిన్న మాట వల్ల. అదే ఇక్కడ జరిగింది. అర్నాబ్ ఈ విషయంపై చర్చించడానికి ఒక లైవ్ డిబేట్ నిర్వహించారు. టీడీపీ తరఫున ప్రతినిధిగా జి. దీపక్ రెడ్డి పాల్గొన్నారు. ఆ డిబేట్ చాలా వేడిగా మొదలైంది. హ్మ్, అర్నాబ్ సూటిగా ప్రశ్నించారు. ఈ ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలులో వైఫల్యం వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లిందా లేదా అని అడిగారు. దీనికి దీపక్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఎవరూ ఊహించినది. ఏమన్నారు? ఆ ఒక్క సమాధానమే మొత్తం చర్చను తలక్రిందులు చేసింది. ఓహో. ఆయన ప్రయాణికుల భద్రత మాకు ముఖ్యం, మా మంత్రి నారా లోకేష్ గారు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, ఒక ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశాం అనన్నారు. ఏంటి? నారా లోకేష్ గారా? అవును. ఇది వినగానే అర్నాబ్ ముఖంలో ఆశ్చర్యం, ఆగ్రహం రెండూ కనిపించాయి. ఆయన ఒక్క క్షణమాగి, ఒక్క నిమిషం, మీరు చెప్పిన మంత్రి పేరు నారా లోకేషనా? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కదా? అవును, ఆయన స్టేట్ మినిస్టర్. ఆయనకు పౌర విమానయాన శాఖతో ఏం సంబంధం? సంబంధం లేని ఒక రాష్ట్ర మంత్రికి జాతీయ స్థాయి విమానయాన సమస్యను పర్యవేక్షించే అధికారం ఎక్కడిది అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది చాలా సహేతుకమైన ప్రశ్న. ఒక రాష్ట్రమంత్రి, అది కూడా సివిల్ ఏవియేషన్తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి జాతీయ సంక్షోభాన్ని ఎలా పర్యవేక్షిస్తారు? అదే కదా, ఆయన అధికారిక హోదా ఏంటి? ఇదొక రకంగా అధికార దుర్వినియోగం కిందికి వస్తుందా? అర్నాబ్ ప్రశ్నలు చాలా పదునైనవి. బహుశా దీపక్ రెడ్డి గారు తన పార్టీ నాయకుణ్ణి ప్రమోట్ చేద్దామని అనుకుని ఉండొచ్చు, కానీ అది పూర్తిగా బెడిసికొట్టింది. పూర్తిగా. ఆయన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో, లేదు మా పార్టీ తరఫున నారా లోకేష్ గారు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అని మళ్ళీ అదే మాట అన్నారు. ఇక అంతే, అర్నాబ్ మరింత రెచ్చిపోయారు. ఏమన్నారు? పార్టీ తరఫున అసలు మీ పార్టీకి ఇందులో ఏం సంబంధం? ఇది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లేక టీడీపీ మంత్రిత్వ శాఖ? ఓ మై గాడ్. అంటే అధికారిక మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేవలం పేరుకే మంత్ర, అసలు అధికారమంతా మీ పార్టీ చేతిలో ఉందా అని తీవ్రంగా విమర్శించారు. ఆ ఒక్క వ్యాఖ్యతో మొత్తం చర్చ యొక్క దిశ మారిపోయింది. పూర్తిగా. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ రాజకీయ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన లక్షలాది మంది గురించి ఎవరూ మాట్లాడలేదు. మర్చిపోయారు. వాళ్ల సమస్య అలాగే ఉంది. చర్చ మొత్తం ఇండిగో నుండి టీడీపీకి, ప్రయాణికుల నుండి రాజకీయ నాయకులకు మారిపోయింది. అసలు సమస్య గాలిలో కలిసిపోయింది. ఆ డిబేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయి ఉంటుంది. దీంతో టీడీపీ మద్దతుదారులు, నాయకులు రిపబ్లిక్ టీవీని బహిష్కరించాలని, అర్నాబ్ క్షమాపణ చెప్పాలని పిలుపునిచ్చారు. తమ మంత్రులను అవమానించారని వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును. కానీ ఈ బహిష్కరణ పిలుపులకు అర్నాబ్ ఏమాత్రం తగ్గలేదు. ఇది ఆయనకొక అవకాశంగా మారింది. ఇంకా రెచ్చిపోయారు. అవును, మీ బహిష్కరణలు, బ్యాన్లు మమ్మల్ని ఇంకా బలమైన, కఠినమైన ప్రశ్నలు అడిగేలా చేస్తాయి తప్ప మా గొంతు నొక్కలేవు అని సవాల్ విసిరారు. అంతేకాదు, తన షోలో టీడీపీ ప్రతినిధి కోసం ఒక కుర్చీ ఖాళీగా పెట్టి, ధైర్యం ఉంటే చర్చకు రండి అని రోజు రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. అంటే దీన్ని ఆయన పూర్తిగా వాడుకున్నారు. పూర్తిగా. దీపక్ రెడ్డి చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో లేనిపోని పుకార్లు మొదలయ్యాయి. ఎలాంటివి? పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి అధికారాలు లేవని, ఆయన కేవలం ఒక డమ్మీ అని, ఓ. అసలు అధికారం మొత్తం నారా లోకేష్ చేతిలోనే ఉందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అంటే పార్టీలో మార్కులు కొట్టేయాలనే దీపక్ రెడ్డి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టి పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించింది. అవును. ఈ గందరగోళానికి ముందింకు పలకడానికి చివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా రంగంలోకి దిగాల్సొచ్చింది. ఇది చాలా అరుదైన విషయం. అవును, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి దీపక్ రెడ్డి చేసిన వాదనను బహిరంగంగా ఖండించారు. ఏమని చెప్పారు? ఇండిగో విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలోనూ పర్యవేక్షణ చేయడం లేదు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. మా ప్రతినిధి పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశారు అని స్పష్టం చేశారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు తమ పార్టీ జాతీయ ప్రతినిధి మాటలను పబ్లిక్గా ఖండించాల్సొచ్చింది. ఇది పార్టీలో ఎంత గందరగోళముందో, ఆ వ్యాఖ్యలు ఇలెంత నష్టం చేశాయో చూపిస్తుంది. అవును. మొత్తంగా చూస్తే ఒక ఎయిర్లైన్ చేసిన నిర్వాహక వైఫల్యం మీడియా కవరేజ్తో పెద్దదై, ఒకే ఒక్క ప్రతినిధి లైవ్ డిబేట్లో చేసిన పొరపాటు వల్ల ఒక రాష్ట్ర పార్టీకి మరియు ఒక శక్తివంతమైన జాతీయ జర్నలిస్ట్కి మధ్య రాజకీయ యుద్ధంగా ఎలా పరిణమించిందో మనకు స్పష్టమవుతుంది. ఈ సంఘటన కార్పొరేట్ జవాబుదారీతనం, మీడియా కథనాలు మరియు రాజకీయ ప్రయోజనాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని తెలియజేస్తోంది. కరెక్ట్. ఇండిగో తన తప్పుకు బాధ్యత వహించి ఉంటే, మీడియా అసలు సమస్యపై దృష్టి పెట్టి ఉంటే, రాజకీయ నాయకులు అనవసర వ్యాఖ్యలు చెయ్యకుండా ఉంటే, బహుశా ప్రయాణికులకు ఇంత నష్టం జరిగుండేది కాదు. అవును. కానీ ఇక్కడ అందరూ తమ తమ అజెండాలను ముందుకు తీసుకెళ్లాలని చూశారు. మధ్యలో నలిగిపోయింది మాత్రం సామాన్య ప్రయాణికుడే. ఈ సంఘటన మనలో ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. జాతీయ వేదికపై ఒక ప్రతినిధి చేసే ఒకే ఒక్క పొంతనలేని వ్యాఖ్య అవును, అసలు సమస్య నుండి దృష్టిని మరల్చి తన పార్టీకి, ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగిస్తుందో ఇది నిరూపిస్తుంది. నిజమే. ఒక సంక్షోభం వచ్చినప్పుడు మన నాయకులు సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తారా, లేక ఆ సంక్షోభాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? బహుశా ఈ కథలో సమాధానం మనకు స్పష్టంగానే కనిపిస్తోంది.